దానివల్ల సునామీ వచ్చినా తుఫాన్ వచ్చినా గాలి వచ్చినా సుడిగుండం వచ్చినా ఏం వచ్చినా నా ఇల్లుకే ప్రమాదం. నీ ఇంటికి ఏమైంది? గట్టిగానే ఉంది. రే నీ ఇల్లు అంతలా చూసుకున్నా కూడా ఇప్పుడు నీ ఇంటి గురించి మాట్లాడుతున్నావు. రే ఎక్కడికి వెళ్తున్నావు? అరే ఏమైందిరా? ఇప్పుడు ఏమైంది చెప్పు. చెప్పడం కాదు దానివల్ల చూపిద్దామని ఇక్కడికి వచ్చాను. నీ ఇంటికైతే బలమైన పునాదులు ఉన్నాయి, పిల్లర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నా ఇంటికి పిల్లర్స్ కూడా లేవు, ఏం లేవు. ఏ మాత్రం గాలి వచ్చినా కూడా ఎగిరిపోతుందంటే దానివల్ల నా ఇంటికి ఇప్పుడు ఏం చేస్తావో తెలీదు. నా ఇంటికి బలమైన పిల్లర్స్ కావాలి. అప్పుడు నా ఇల్లు నువ్వు కాపాడాల్సిన అవసరం కూడా లేదు. నా ఇల్లు ఎంత గాలి వచ్చినా ఎగరదు, స్ట్రాంగ్ గా ఉంటుంది. నా ఇంటికి అసలు ప్రాబ్లమే రాదు. ఇక ప్రాబ్లమ్స్ లేకుండా నేను చూసుకుంటా. ఏటి తరువన్నా ఏదో ఒకటి చూడు తరువన్నా. రే 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 ఎప్పుడైతే మొన్న శాండ్ స్ట్రోమ్ వచ్చిందో అప్పుడే నేను ఆల్రెడీ నీ ఇంటికి మంచి బలమైన పిల్లర్స్ రెడీ చేయించాను. దాంతో పాటు ఇంకా సీక్రెట్ వే కూడా రెడీ చేయించాను. అది కూడా నీ ఇంటికి కొత్త మార్గం అనమాట. ఆల్రెడీ మాట్లాడాను. సో కొంతమంది కన్స్ట్రక్షన్ వర్కర్స్ దగ్గర ఉంది. సరే లేట్ చేయకుండా అక్కడ చూపిస్తా. ఇదిగో ఇక్కడే అనమాట. సో ఆల్రెడీ ఆర్డర్ కూడా వచ్చేసి ఉండుంటుంది. గట్టి బలమైన పిల్లర్స్ని రెడీ చేయించాను అనమాట. అదిగో పిల్లర్స్ అయితే అక్కడ ఉన్నాయి. దాని పక్కన చిన్న స్టైర్స్ కూడా ఉన్నాయి. అది ఎందుకో చెప్తాను. హే భయా, మొన్న మాట్లాడినా కదా సో పిల్లర్స్ కావాలని. ఆ పిల్లర్స్ ఇప్పుడు రెడీ అయిపోయా? ఎస్ సార్, అది మీరు చెప్పినట్టుగానే బలమైన కాంక్రీట్ పిల్లర్స్ ని మేము రెడీ చేసాం. అదిగోండి, ఆ పిల్లర్స్ గనుక మీ ఇంటికి పెట్టినట్లయితే మీ ఇల్లు చాలా గట్టిగా పటిత్వంగా ఉంటుంది. దాంతో పాటు ఈ స్టేర్స్ కూడా మీరు ఎక్కడ ఫిట్ చేయమంటే అక్కడే ఫిట్ చేస్తాం. సరే సార్, ఇక తొందరగా మమ్మల్ని తీసుకెళ్ళండి. A few moments later. ఇప్పుడు చూడరా షించాన్, ఇదిగో ఇదే నీ కొత్త ఇల్లు. ఇప్పుడు నీ ఇల్లు ఎక్కడికి ఎగరదు, ఎక్కడికి పోదు. ఇదిగో బలమైన పిల్లర్స్ ఎగ్జాక్ట్ గా నీ ఇంటి కలర్ కి మ్యాచ్ అయినట్టుగానే తీసుకొచ్చాను. ఎలా ఉంది? ఇవి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి, అందుకే గట్టిగా ఫిట్ చేయించాను. అలానే నీ ఇంటికి కొత్త సీక్రెట్ వే అన్నాను కదా. సో నీ ఇంటికి ఆ సైడ్ నుంచే కాదు, ఇదిగో ఈ సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ ఉన్న తుప్పల నుంచి ఎవరికి కనబడకుండా ఇలా మనమైతే సడన్ ఎంట్రీ ఇచ్చి లోపలికి వెళ్ళొచ్చు. షించాన్ చూసావా, సరిపోతుంది కదా. ఫైనల్లీ నువ్వు అనుకున్నట్టుగానే అన్ని చేశాను. ఇక్కడి నుంచి ఎంటర్ అవ్వచ్చు, ఇక్కడి నుంచి ఎగ్జిట్ అవ్వచ్చు. ఇల్లు అయితే అద్భుతంగా నీకు నచ్చినట్టుగా చేసుకోవచ్చురా. ఇంకా నీ ఇంటికి ఎటువంటి ప్రాబ్లం లేదు. గాలి వచ్చినా, సునామీ వచ్చినా, తుఫాన్ వచ్చినా నీ ఇల్లు నా ఇల్లానే గట్టిగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు హ్యాపీనా? ధనువన్నా థ్యాంక్ యూ సో మచ్ ధనువన్నా. నా కోసం ఆలోచించి ఎంత చేసేసావా? సూపర్ ధనువన్నా. కానీ ఇంకొకటి బ్యాలెన్స్ ఉండిపోయింది ధనువన్నా. ఇప్పటి వరకు నీ ఇంట్లోని రహస్యమైన కొన్ని సీక్రెట్ టన్నల్స్ చూశాను, అలానే సీక్రెట్ బంకర్స్ చూశాను. నా ఇంట్లో కూడా అలాంటి ఒక సీక్రెట్ బంకర్ కావాలి. రే ఏంట్రా సీక్రెట్ బంకర్ అనుకుంటున్నావా లేకపోతే ఇంకేమని అనుకుంటున్నావా? నా ఇల్లు ఎప్పుడో పూర్వంది కాబట్టి మా తాతలు దాచినప్పటి నుంచి ఉన్నాయి సీక్రెట్ బంకర్స్. ఇప్పుడు మనం క్రియేట్ చేసుకోవాలి, కానీ కొత్తగా అయితే మాత్రం సీక్రెట్ బంకర్స్ లాంటివి ఉండవు రషించాన్. నువ్వు వెళ్ళదనువన్నా నాకు కోపం తెప్పిస్తున్నావు. నీ ఇంట్లో ఉన్న సీక్రెట్ బంకర్స్ నా ఇంట్లో ఎందుకుంటావు? నీ ఇంట్లో ప్రతి మూల ఒక సీక్రెట్ బంకర్ ఉంది. నా ఇంట్లో కూడా ఉంటాయి దనువన్నా. వెతికితే ఖచ్చితంగా దొరుకుతాయి దనువన్నా. నీకు అర్థం కావట్లేదు. నీ ఇంట్లో వచ్చేసరికి ఈ మూల ఉంది, ఆ మూల ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, స్విమ్మింగ్ పూల్ లో కూడా ఉంది. ప్రతి దగ్గర మనకి సీక్రెట్ బంకర్స్ దొరికాయి. ఇంకా నా ఇంట్లో ఎందుకు దొరకదు? నా ఇంట్లో కూడా దొరుకుతాయి దనువన్నా, వెతకాలి. రే అలా ఎలా దొరుకుతుందిరా? నీ ఇల్లు ఇప్పుడే కట్టాం కదా, అంత ఫ్రెష్ ఇల్లు ఎలా ఉంటుంది సీక్రెట్ బంకర్? నా ఇల్లు అయితే ఎప్పుడుదో. రే ఆ తలుపు దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు? అరే చాప్ గడ్ ఇంటి దగ్గరికి ఎందుకు వెళ్తున్నావురా? అర్థమైందిరా, అక్కడ ఇక్కడ సీక్రెట్ బంకర్స్ ఉన్నాయి అంటున్నావు. కానీ అరే చెప్తుంటే షించాన్ ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావురా? మాట విను. ఇంకా ఈ ధనువన్న అయితే మాత్రం నా మాట వింటప్ప. నాకు అర్థమైపోయింది, సీక్రెట్ బంకర్ నిజంగానే మన ఇంటికాడ లేదనుకుంటా. ఇప్పుడు మనం ఒక అద్భుతమైన సీక్రెట్ బంకర్ ని రప్పించుకోవాలి. నాకు తెలిసిన ఒక నీటి దేవత ఉన్నారు, ఆవిడని అడుగుతాను. ఓకే, నేనైతే నీటి దేవత దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనం అయితే ఆ గట్టు దగ్గరికి వెళ్ళి ఆవిడకి మనం ప్రార్థన చేయాలి. ఆవిడని మనం కోరుకున్నట్లయితే అప్పుడు మన దగ్గరికి ఆమె వచ్చేసి మనం అనుకున్న కోరిక నెరవేరుస్తుంది. అందుకే ఆ దేవత దగ్గరికి వెళ్తాను. కానీ నిజంగా దేవత ఉందో లేదో ఎవరికి తెలీదు. కానీ నేను కోరుకుంటా అబ్బా, ఎలా అయినా నాకు సీక్రెట్ బంకర్ కావాలి. షించాన్ గాడు పట్టు పట్టాడంటే ఎలా అయినా విడిచిపెట్టడు. ఆమెని నేను వచ్చినంత వరకు అస్సలు విడిచిపెట్టను. ఎలా అయినా సరే ఆమెను నేను ప్రార్థిస్తూనే ఉంటాను. ఆమె ఖచ్చితంగా చివరికి వస్తుంది. సరే ఇక్కడే ఈ గట్టుపై నుంచి ఆవిడ్ని మనం ప్రార్థించాల్సి ఉంటుంది. షించాన్ ఇప్పుడు నువ్వు సాధించాలరా. మన ఇంట్లో ఒక అద్భుతమైన సీక్రెట్ బంకర్ని సృష్టించాలి. ఆమె మనకి అద్భుతమైన బంగారు కార్లు, బైక్లు, హెలికాప్టర్లు అన్నీ ఉన్న సీక్రెట్ బంకర్ ఇస్తుంది. ఆ బంకర్ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందేమో. సరే మనమైతే ఇక కోరుకోవడం మొదలు పెడదాం. ఓ సముద్ర దేవత, నా ముందుకి వచ్చి ఒకసారి కనబడవా దేవత. నేను నిన్ను ఒక వరము అడగాలి దేవత. దేవత
ఓ సముద్ర దేవత. అరే ఏం రావట్లేదేంటి? మనమైతే మాత్రం పట్టు విడవకూడదు. ఎంతసేపు అయినావనే ఈరోజైతే ఆమె వచ్చినంత వరకు నేను ఆమెను పిలుస్తూనే ఉంటాను. సముద్ర దేవత తొందరగా రా. 6.5 hours later. దేవత దేవత సముద్ర. అరే చిచ్చరపిడిగా ఏంట్రా నన్ను ఇంత టార్చర్ పెడుతున్నావు? అరే నీ గొంతుతో నా చెవులు పోతున్నాయి, చెవుల నుంచి రక్తం వస్తుంది. ఓరి నాయనో నీ బాధ భరించలేకొచ్చాను. సరే ఏం కావాలో చెప్పు, దయచేసి అలా పిలవకరా నాయనా. అరే దేవత గారు వచ్చేసారా మీరు? నాకు ఒక చిన్న కోరుకుంది, ఆ కోరిక నెరవేర్చండి. అప్పుడు మీరు ఏం చెప్తారు నేను చేస్తాను. ఏంటంటే నా ఇల్లు వచ్చేసి చాలా అద్భుతంగా ఉంటుంది. నా ఇంట్లో వచ్చేసి ఒక్క సీక్రెట్ బంకర్ కూడా లేదు. దయచేసి నా ఇంట్లో ఒక సీక్రెట్ బంకర్ వచ్చేలా చేయండి. తల్లి మీరు మన తల్లి కదా, ప్లీజ్. నీ గొడవ అయితే అసలు భరించలేకపోతున్నాను. సరే దీనికి ఒక మార్గం ఉంది. ఏది కూడా అంత సులభంగా రాదు, దేనికైనా కష్టపడాలి. అందుకే నేను నీ ఇంట్లో ఒక సీక్రెట్ బంకర్ వచ్చేలా చేస్తాను. కానీ అది నీకు తెరుచుకోవాలనుకున్నట్లయితే దానికి చేయాల్సినవి కొన్ని ఉంటాయి. ఆ సీక్రెట్ బంకర్ లో ఏముంటుందో అన్న అడక్కు. అది ఏమొస్తే అది నువ్వు స్వీకరించాలి, సరేనా? వాకే 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 చాలు, ఇక మీరు వెళ్ళొచ్చు, హ్యాపీగా పడుకోవచ్చు. ఇప్పుడు లేట్ చేయకుండా తొందరగా మనమైతే మన ఇంటికి వెళ్ళాలి. మన ఇంటి కూడా అద్భుతమైన సీక్రెట్ బంకర్ రాబోతుంది. లోపల ఏవో తెలియని సర్ప్రైజ్ గిఫ్ట్లు ఉంటాయంట. మనకు కూడా తెలియదంట, తనువన్నకి చెప్పాలి. ననువన్నా అది జరిగింది. ననువన్నా సముద్ర దేవత రేపు ఉదయం అయ్యేలోపు నా ఇంటి దగ్గర ఒక సీక్రెట్ బంకర్ ని అప్పుడు రెడీ చేస్తుంది. చూసావా సించాన్ గాడు ఏమనుకున్నా కూడా సాధించగలడు. నీకేం తెలుసు? నీవు నిన్నగాక మొన్న పుట్టావు, నేనైతే మాత్రం భూమి పుట్టినప్పుడు పుట్టాను. నాకు అన్ని తెలుసు, ఏది ఏం చేస్తే ఎలా జరుగుతుందో. సముద్ర దేవత దెబ్బకి నా ముందు వచ్చి ప్రత్యక్షమైంది. నాకు కహానీలు చెప్పుకుని నేను పడుకుంటారా బాబు? ఇదను అన్న పడుకుని పోయాడు. చాలా సేపు అయింది, ఇంకా ప్రత్యక్షం అవ్వలేదు. సరే ఉదయం అయినప్పుడు ఆటోమేటిక్ గా బంకర్ వస్తుందని చెప్పారు కదా, అంతవరకు మనం అయితే మెలకులో ఉండలేము. ఉదయం లేచి చూసరికి సర్ప్రైజ్ గా బంకర్ ఉంటుందేమో. నన్ను అన్న నిద్ర ఇస్తాడు, నేను కూడా పడుకుని పోతాను. అందరికి గుడ్ నైట్. పడుకుంటారా బాబు? అబ్బా హ్యాపీ. The next morning. అబ్బా అప్పుడే ఉదయం అయిపోయిందా? చాలా సమయం అయిపోయినట్టుగా ఉంది. ఏంటిది? సించాన్ గడి లేదో తేడా కొడుతుంది. ఏంటో తేడా కొడుతుంది? ఏం జరిగింది? అరే వీడింట్లో ఏదో కొత్త. అరే వీడింటికి ఇదేంటి కొత్త డోర్ వచ్చింది? ఆల్రెడీ ఒక డోర్ ఉంది కదా, ఇదేం డోర్? అరే ఓపెన్ ఓపెన్. అరే డోర్ ఏంటి ఓపెన్ అవ్వట్లేదు? డోర్ ఏంటి ఓపెన్ అవ్వట్లేదు? ఊరి నాయనో డోర్ ఓపెన్ అవ్వట్లేదు. రే షిన్చాన్ నువ్వు ఏం కోరుకున్నావురా బాబు? అబ్బా ఉదయం అవగానే నాకు స్నానం కూడా అయిపోయింది వీడి వల్ల. రే లే ఒకసారి, రే లేరా. నువ్వు ఏం కోరుకున్నా? ఏం జరిగింది? నీ ఇంటికాడ అసలు మొత్తం డోర్స్ వచ్చేసాయి. డోర్స్ కాదవే, బంకర్ బంకర్ బంకర్. అరే డోర్ వచ్చిందేంటి? అరే నేను ఇప్పుడు ఇంట్లోకి ఎలా వెళ్ళాలి? లోపల బంకర్ ఉంటుంది ననువనా. అప్ప లోపల సీక్రెట్ బంకర్ ఉంటుంది ననువనా. లోపల సీక్రెట్ బంకర్ ఉంటుంది, మనం లోపలికి వెళ్ళాలి. ఇదేంటి డోర్ వచ్చింది? ఈ డోర్ ఇప్పుడు ఎలా ఓపెన్ చేయాలి? లోపల సీక్రెట్ బంకర్ ఇస్తా అన్నారు దేవత. ఎలా ఒకసారి ఇక్కడి నుంచి చూద్దాం. ఇక్కడి నుంచి కిటికీ నుంచి ఎంటర్ అవడానికి ట్రై చేయాలరా షిన్చాన్. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ గ్లాస్ ఉంటుంది. ఈ గ్లాస్ నుంచి మనం వెళ్ళగలమా? సరే ఇప్పుడు నేను ట్రై చేస్తాను. అరే ఏంటిది ఓపెన్ అవ్వట్లేదు, చాలా స్ట్రాంగ్గా ఉంది. సరే మనం కొత్తవే ఉంది కదా, ఈ మెట్ల నుంచి లోపలికైతే వెళ్ళిపోవచ్చు. అప్పుడు డైరెక్ట్గా మనమైతే బంకర్ ఎక్కడుందో చూసుకోవచ్చు. షిన్చాన్ గారు చాలా మేధాశక్తి ఉన్నవాడు, వాడికి అన్నీ తెలుసు. అరే ఏంటిది? ననువన్నా ఏమైంది ననువన్నా? ఇది కూడా క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు నేను నా ఇంట్లోకి ఎలా వెళ్ళాలి? లోపల సీక్రెట్ బంకర్ ఉంది. అరే ఏంటిది? నేను ఎలా వచ్చాను మళ్ళీ? అరే ధనువన్నా నేను లోపలికి వచ్చాను కానీ మళ్ళీ బయటికి రాలేకపోతున్నాను. అరే అరే ఈ డోర్ కూడా లాకేసింది. ధనువన్నా దీన్ని ఎలా ఓపెన్ చేయాలి నాకు అర్థం కావట్లేదు. ఏం చేయాలి ధనువన్నా? నాకు అర్థం కావట్లేదు. రే రే ఆగరా షిన్చాన్, నేను చూస్తాను. ముందుకైతే సీక్రెట్ బంకర్ ఉందన్నావు కదా, దాన్ని వెళ్ళి చూడు నువ్వు. ఇప్పుడు నేను లోపలికి వచ్చాను, బయటికి ఎలా రావాలి? సీక్రెట్ బంకర్ నాకేం కనబడట్లేదు. అమ్మా దేవత ఎక్కడిచ్చారు నా సీక్రెట్ బంకర్? అబ్బా సీక్రెట్ బంకర్ లోని సీక్రెట్ టన్నల్లా ఉండి లోపల ఏమేమి ఉంటాయో చూడాలని ఉంది. ఎక్కడిచ్చారు? ఈ డోర్లు అయితే ఓపెన్ కావట్లేదా? ఇప్పుడు నేను బయటికి వెళ్ళకపోతే నాకు ఫుడ్ ఎవరు పెడతారు? వామ్మో. కానీ స్కూల్కి అయితే రోజు వెళ్ళకుండా హ్యాపీగా ఇంట్లో ఉండొచ్చు. కానీ ఇప్పుడు తినకపోతే మళ్ళీ నేను బతకలేను కదా, తినడానికి తిండి ఎలా ఇస్తారు? ఇప్పుడు నేను బయటికి వెళ్ళకపోతే అన్ని డోర్లు లాక్ అయిపోయాయి, పైన కూడా డోర్లు వచ్చేసాయి. కానీ ఇక్కడ నాకు సీక్రెట్ బంకర్ కనబడట్లేదు. ఎక్కడుంది సీక్రెట్ బంకర్? నన్ను అన్నా నాకు ఇక్కడ ఎక్కడ సీక్రెట్ బంకర్ అమ్మో ఏంటిదే? నా ఇంటి దగ్గర ఇంత పెద్ద వాల్టా? ధనువన్నా
ఇక్కడ చాలా పెద్ద వాల్ట్ ఉంది. ఇదే అనుకుంటా సీక్రెట్ బంకర్. దీని లోపలికి నేను వెళ్ళాలి. ధనువన్నా, నా మాటలు వినిపిస్తున్నాయా? నేను బయటికి రాలేకపోతున్నాను ధనువన్నా. లోపల వచ్చేసి అతి పెద్ద సీక్రెట్ బంకర్ ఉంది. నేను ఎలా ఓపెన్ చేయాలో ఇక్కడైతే ఏం లేదు ధనువన్నా. అవునా షించాన్, నేను వస్తున్నా, ఆగు, నువ్వు కంగారు పడకు. అక్కడ బాగా చూడు, ఏదో ఒకటి ఉండే ఉంటుంది. ధనువన్నా, ఇక్కడేదో ఉంది. ధనువన్నా, టాస్క్. అరే, డోర్స్ అన్లాక్. హెల్ప్ అన్ ఇన్నోసెంట్ గాయ్ ఫ్రమ్ పోలీస్ అంట. ధనువన్నా, ఎవరో ఒక ఇన్నోసెంట్ గాయి పోలీసులు వచ్చేసి వెంట పెడుతున్నారంట. అతన్ని మనం కాపాడాలి. అతను చాలా మంచివాడంట. అతన్ని కాపాడినట్లయితే మనకి బయట ఉన్న డోర్స్ అన్ని అన్లాక్ అవుతాయి. వన్స్ ఈ డోర్స్ అన్లాక్ అవ్వగానే లోపలికి వస్తావు. లోపల టాస్క్ అన్ని కంప్లీట్ చేస్తావు. ధనువన్నా, ముందుగా డోర్స్ అన్లాక్ చేయాలి. తొందరగా వెళ్ళు. డోర్స్ అన్లాక్ చేయలేకపోవడం ఏంట్రా? నేను ఒకసారి ఆగు, ట్రై చేస్తాను. ఈజీగా దీన్ని అన్లాక్ చేయొచ్చు. ఏమన్నా పెద్ద బ్రహ్మ విద్య ఇది? అబ్బా, అరే నాయను, ఊరి నాయను, ఏంటిది ఇంత స్ట్రాంగ్గా ఉంది? నా చేతులు వాచిపోతున్నాయి. అబ్బా, కాలు కూడా విరిగేటట్టు ఉంది. వద్దొద్దు, మనమైతే ట్రై చేయొద్దు. షించాన్, నువ్వు చెప్పినట్టుగానే టాస్క్ అయితే కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. నువ్వు ఇక్కడ ఉండరా బాబు, ఇంకా నేనైతే ఇంకేం చేయలేను. ఓకే, మనమైతే తొందరగా లేట్ చేయకుండా పని అయితే కానియాలి. ఇప్పుడు వచ్చేసి మనమైతే ఇన్నోసెంట్ గాయ్ని ఎస్కేప్ చేయాలంట పోలీసుల దగ్గర నుంచి. ఇప్పుడు ఆ ఇన్నోసెంట్ గాయ్ ఎక్కడ ఉన్నాడో, ఈ పోలీసులు ఎక్కడ ఉన్నారో మనకి ఎలా తెలుసు? ఓకే, ఇప్పుడు మనం సిటీ మొత్తం తిరగాల్సి ఉంటుంది. సిటీ మొత్తం తిరిగినట్లయితే ఎక్కడో దగ్గర పోలీసులు ఎవరైతే వెంట పెడుతున్నారో వాడిని పట్టుకున్నట్లయితే వాడు మంచోడైతే వెంటనే వాడిని మనం కాపాడాలి. మంచోడ చెడ్డడానికి కాదు, ఆ ఫ్లోలో మనం తొందరగా కాపాడాలి. వాడిని మనం తీసుకొచ్చినట్లయితే వాడే మనకి హెల్ప్ చేస్తాడు ఈ డోర్స్ అన్లాక్ చేయడానికి. ఇది మన ఫస్ట్ టాస్క్. ఇది కంప్లీట్ అవ్వగానే మనం లోపల ఎంటర్ అయ్యి వాల్ట్ని వెంటనే అన్లాక్ చేయొచ్చు. ఓకే, ఫైనల్లీ మనం అయితే చాలాసేపు నుంచి తిరుగుతున్నాం కానీ ఎక్కడ కనబడట్లేదు. ఇక్కడ దగ్గరలో నాకైతే కొన్ని మీటర్స్లో చూపెడుతుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఓ మై గాడ్, ఇక్కడ ఎవడో వచ్చాడు. అరే, పోలీసులు కూడా తరిమి కొడుతున్నారు. వీడి అనుకుంటా. రే ఆగు, అరే వీళ్ళని కాలుస్తున్నారు. రే నన్నే కాలుస్తారా? అయిపోయారా మీరు నా చేతిలో? నన్ను కాల్చడానికి ఎంత ధైర్యం రా మీకు? ఇప్పుడు నీకు ఇస్తాను చూడరా మడత కాజా, ఇదిగో తీసుకో. అయిపోయాడు. సార్ ఏదని వెళ్ళి, ఓ నాయన నన్ను కాలుస్తున్నారా ఏంటి? ఓ వాళ్ళనే కాలుస్తున్నారా? అలా అయితే పర్వాలేదు. ఓకే, ఫైనల్లీ. అరే వీడినేంటి నేను కాల్ చేశాను? చాలా తప్పు చేశానే. ఇప్పుడు మనం ఏం చేయాలి? అరే, మనం ఇతన్ని కాపాడాలి కదా. ఇప్పుడు మనకి హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు? కానీ వీడు ఖైదీలో ఉన్నాడే, మంచోళ్ళ లేడు. వీడు ఖైదీయే, జైలు నుంచి ఎస్కేప్ అవుతున్నాడు. అరే వీడేమన్నాడు? అరే పోలీసులు ఇంకొక ఎండ పెడుతున్నారు. సో నాకు తెలిసి ఖచ్చితంగా వాడే అయి ఉంటాడు. మనం లేట్ చేయకుండా తొందరగా అక్కడికి వెళ్ళాలి. అరే వెళ్ళిపోతున్నారు, తొందరగా పద. పోలీసులు ఇప్పుడు ఎవరినైతే వెంట పెడుతున్నారో మనం వాడిని పట్టుకోవాలి. వాడిని పట్టుకుని తొందరగా మనమైతే ఇంటికి తీసుకెళ్ళాలి. అప్పుడు వాడే మనకి డోర్స్ అన్లాక్ చేస్తాడు. వన్స్ డోర్స్ అన్లాక్ అవ్వగానే మీకు తెలుసు కదా, తర్వాత వచ్చేసి మనమైతే వాల్ట్ని అన్లాక్ చేసి లోపల ఉన్న సీక్రెట్ బంకర్ని ఓపెన్ చేసి షించాన్ గాని హ్యాపీ పరచచ్చు. ఈ పోలీసులు ఎక్కడికి వెళ్తున్నారు? అదిగోండి వైట్ కార్. సో ఇతను వచ్చేసి పోలీసుని కాలుస్తున్నాడు. నేనేం తప్పు చేయలేదు, నన్నేం చేయకండి ప్లీజ్. భయ్యా కింద నుంచి అలా బండెక్కిపో, సైలెంట్ గా బండెక్కిపో. ఓకే. ఎవరు నువ్వు? నాకెందుకు సాయం చేయాలనుకున్నావు? నువ్వెవరంతకి? అరే పోలీస్ పక్కనే ఉన్నాడు, నువ్వేం మాట్లాడుకో. వాడు చూస్తున్నాడు. నన్ను చూడలేదు అనుకుంటా నేను ఎక్కడం. అరే నేనేం మాట్లాడు, నువ్వు మాట్లాడకుండా ఉండు. సార్ ఎవరిని వెతుకుతున్నారు? దొంగని వెతుకుతున్నారా? వాడు ఎప్పుడో పారిపోయాడు సార్, ముందుకు వెళ్ళిపోయాడు కార్తోని. తొందరగా అక్కడికి వెళ్ళి వెతకండి సార్, ఇక్కడ ఉండి టైం వేస్ట్ చేసుకోకండి. ఓకే, మనం తొందరగా ఇంటికి వెళ్ళాలి. భయ్యా నేను ఎందుకు కాపాడానంటే, సో నాకు ఎందుకో తెలియదు, నాకు చిన్న టాస్క్ వచ్చిందనమాట నేను కాపాడాలని. ఇప్పుడు నాకు చిన్న హెల్ప్ చేయాలి. నా ఇంటికాడ కొన్ని డోర్స్ ఉన్నాయి, ఆ డోర్స్ని అన్లాక్ చేయాలి. ఎటువంటి డోర్ నైనా ఇట్టే అన్లాక్ చేస్తాను, తొందరగా పద. ఎక్కడైనా ఇక్కడ ఎక్కడుందో చెప్పు డోరు. నేను చాలా ప్రొఫెషనల్, ఏ డోర్ నైనా ఈజీగా అన్లాక్ చేయగలను. ఒకసారి నన్ను ఎవడో అన్లాక్ చేయడానికి పిలిచాడు. నేను బై మిస్టేక్ ఎవడో దొంగలు అన్లాక్ చేస్తే పోలీసులు నన్ను పట్టుకోవడానికి వచ్చారు. నేనైతే తప్పు చేయకుండా నన్ను పట్టుకోవాలనుకున్నారు. కానీ థ్యాంక్ యూ సో మచ్, నన్ను కాపాడావు. భయ్యా నువ్వు మాట్లాడింది నాకు అంత క్లియర్ గా అర్థం కావట్లేదు. దయచేసి అదిగో ఈ ఇంట్లో వచ్చేసి ప్రతి దగ్గర లాక్ వేసి ఉంది. షించాన్ నువ్వు కంగారు పడుకో, ఓపెన్ చేయడానికి వచ్చేసాడు. ఎలాంటి డోర్లు మనం ఈజీగా క్రాక్ చేయొచ్చు. దీని కోడ్ వచ్చేసరికి ఇక్కడ చాలా రకాల కోడ్లు అయితే ఉన్నాయి, బట్ దీన్ని ఈజీగా క్రాక్ చేయాలి. 0000000. ఓకే, ఇది అన్లాక్ అయిపోయింది అనుకుంటా. లెట్స్ ఎంటర్. ఎంటర్. ఓ మై గాడ్, ఫైనలీ క్రాక్ చేసాం. ఎంత సింపుల్ కోడ్ని కూడా వీళ్ళు క్రాక్ చేయలేకపోయారంటే, మిస్టర్ ఇది చాలా సింపుల్. ఇక్కడ ఉండే ప్రతి డోర్కి 0000000 కొట్టు, అప్పుడు ఆటోమేటిక్గా అన్ని అన్లాక్ అయిపోతాయి. అంతే. 0000000 అంటే 6 zeros. ఓకే భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. అన్లాక్ చేశారా? నమ్మలేకపోతున్నాను. థ్యాంక్ యూ బాయ్. ఓకే, లేట్ చేయకుండా తొందరగా మనం వెళ్ళాలి. ఓ మై గాడ్, ఫైనలీ అన్లాక్ అయిపోయింది. నాకు తెలిసి వాల్ట్కి కూడా ఇదే అనుకుంటా కోడ్. ఈ కోడ్ని మనం ఎంటర్ చేస్తే వాల్ట్ కూడా
అన్లాక్ అవుతుంది. ఓ మై గాడ్, ఇంత పెద్ద వాల్ట్ ఎలా వచ్చిందిరా? అదంతా మన సీక్రెట్ ధనువన్న ఈ వాల్ట్ కి 0000000 ఎంటర్ చేశాను, కానీ ఇది అన్లాక్ అవ్వలేదు. కానీ ఇక్కడ కొన్ని టాస్క్లు అయితే వచ్చాయి. ఆ టాస్క్లు మనం చేసినప్పుడు ఇది అన్లాక్ అవుతుంది అనుకోండి ధనువన్న. మిగతా టాస్క్ ఏంటో మనం చూసి కరెక్ట్ గా చేయాలి, అప్పుడే ఇది అన్లాక్ అవుతుంది. దీనికి వేరే కోడ్ ఉంది అనుకుంటా ధనువన్న. అవునా, ఏం కోడ్ ఉంటుందంటావు? ఏంటిది? గెట్ అన్ ఆర్మీ వెహికల్, డోంట్ స్టీల్ ఇట్. ఓరి నాయన, మనమైతే ఇప్పుడు మిలిటరీ బేస్మెంట్ కి అయితే వచ్చేసాం అనమాట. ఇప్పుడైతే మనం ఒక ఆర్మీ వెహికల్ ని దొంగలించకుండా తీసుకోవాలి, అంటే వాళ్ళు రిక్వెస్ట్ చేసుకొని తీసుకోవాలి. అరే ఏమైంది ఇక్కడ? ఆర్మీ ఆఫీసర్లు అందరూ గుమిగూడారేంటి? అరే ఏంటి, ఆర్మీ జనరల్ గారు ఎందుకు ఏడుస్తున్నారు? ఎక్స్క్యూజ్ మీ సార్, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు సార్? నేను తెలుసుకోవచ్చా? నేను మీకు సహాయపడగలను సార్, ప్లీజ్ చెప్పండి. నాకు కూడా మీరు ఒక చిన్న సహాయం చేయాలి సార్. ఏ పనిని నేను చేస్తాను, చెప్పండి సార్. ఏంటి పలకట్లేదు? మిస్టర్, యాక్చువల్లీ ఆర్మీ జనరల్ వచ్చేసి ఇప్పుడు ఎవరితో మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే మా సీనియర్ ఆఫీసర్స్ అందరినీ ఒకరు కిడ్నాప్ చేశారు. వాళ్ళు వచ్చేసి పక్క దేశం నుంచి షిప్ లో వస్తున్నప్పుడు కొంతమంది దుండగులు, అదే ఆ పైరట్స్ వచ్చేసి మా సీనియర్ ఆఫీసర్స్ ని ఇంకా సెకండ్ జనరల్ వచ్చేసి కిడ్నాప్ చేయడం జరిగింది. అందుకే మా జనరల్ వచ్చేసి బాధలో ఉన్నారు. సరే, ఇప్పుడు వాళ్ళని కిడ్నాప్ చేసిన వాళ్ళు నేను వెనక్కి తీసుకొస్తా కదా, ఎందుకు ఇంకా బాధపడుతున్నారు సార్ వచ్చేసి? వాట్? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు మీరు నిజంగానే తీసుకొస్తారా? ఇంపాసిబుల్. ఆర్మీ ఆఫీసర్స్ అయినా మా వాళ్ళే కావట్లేదు. వాళ్ళ యొక్క లొకేషన్ ఎక్కడుందో కూడా మాకు తెలియట్లేదు. ఇవేవి తెలియకుండా ఎలా పట్టుకొని రాగలం? మాకే తెలియంది, నువ్వెలా చేస్తావు చెప్పు. సార్ అదంతా నేను చూసుకుంటా, నాకు ఒక చిన్న డీల్ ఇవ్వండి. నేను మీ ఆర్మీ వెహికల్ ని ఒకటి తీసుకువెళ్ళాలనుకుంటున్నా. ఏ ఆర్మీ వెహికల్ అయినా పర్లేదు, నాకు కావాలి. ఆర్మీ వెహికల్ మీరు నాకు ఇచ్చినట్లయితే ఖచ్చితంగా నేను వచ్చేసి మీ వాళ్ళందరినీ విడిపిస్తాను. పైగా నేను ఎలా అయినా లాస్ ఏంజల్స్ లో ఉంటాను కాబట్టి నా కర్తవ్యం కూడా, ఎలా అయినా సరే మన వాళ్ళందరినీ తీసుకొస్తాను. మీరేం కంగారు పడకండి. ఒక చిన్న మాట ఇవ్వండి, నాకు ఒక ఆర్మీ వెహికల్ ఇప్పిస్తారా? ఒకటేంటి, ఎన్ని కావాలంటే అన్ని ఇప్పిస్తాను. ముందుగా మనకి మనుషులు ఇంపార్టెంట్. వాళ్ళు వెనక్కి వచ్చారంటే ఎంత కావాలన్నా ఏం చేయమన్నా చేస్తాను. దయచేసి చూడు. సార్ ముందుగా వాళ్ళు ఎక్కడున్నారో మీకు తెలుసా? అదంతా తెలిస్తే మేమే వెళ్ళేవాళ్ళం కదా. కానీ వాళ్ళని కిడ్నాప్ చేసిందైతే మాత్రం ఒక జోకర్. వాడు వచ్చేసి చాలా డేంజర్. వాడికి మా ఆర్మీ వాళ్ళకి పడట్లేదు. వాడు సమయం చూసుకొని మా సీనియర్ ఆఫీసర్స్ ని ఇంకా సెకండ్ జనరల్ ని కిడ్నాప్ చేయడం జరిగింది. కానీ వాడు ఇప్పుడు వచ్చేసి వాళ్ళందరినీ సముద్రంలోనే అట్టడుగు భాగంలో ఏదో ఒక సీక్రెట్ బంకర్ లో అందరినీ దాచిపెట్టాడు. ఆఫీసర్లు అందరినీ చంపేశాడు, లేకపోతే వాళ్ళందరూ ఇంకా బతికే ఉన్నారో తెలియలేదు. కానీ ఇప్పుడు వాళ్ళు ఎలా కాపాడాలో మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు కదా. నువ్వు అనుకున్నట్టుగా నిజంగానే వాడిని మాకు పట్టించినట్లయితే పట్టించుకో. వాడు కనబడితే వాడిని చంపేసాయి. మా ఆఫీసర్లందరినీ దయచేసి కాపాడు ప్లీజ్. నువ్వు మాత్రం ఉన్నావు. వాడు చాలా క్రూరుడు, చాలా డేంజర్. ఇప్పుడు నీకు మా సైడ్ నుంచి ఏ సహాయం కావాలన్నా మేము చేస్తాము. దయచేసి నువ్వు ఏదో ఒకటి ఇచ్చేయి. నీ వల్ల అవుతుందా ఇంతకీ? సార్ ఇదంతా నేను చూసుకుంటా సార్, మీరేం కంగారు పడకండి. నేను ఒక్కడిని చాలు, నాకు ఎటువంటి సపోర్ట్ కూడా అవసరం లేదు. నేను కూడా ప్రొఫెషనల్ షూటర్నే. ఒకప్పుడు నేను కూడా ఆర్మీలో చేశాను. పాత జనరల్ నాకు బాగా తెలుసు. ఓకే సార్, నేను వెళ్తాను, నేను చూసుకుంటాను. నాకైతే మాత్రం ఏదో ఒక వెహికల్ రెడీగా ఇవ్వడానికి ఉండండి. ఓకే, మన టాస్క్ వచ్చేసరికి ఇప్పుడు ఆర్మీ వెహికల్ని ఏదో ఒకటి సంపాదించాలి. అది కూడా దొంగలించకుండా సంపాదించాలి. దొంగలించకుండా అంటే మనం చేయలేం కదా. సో అందుకే మనం వీళ్ళని రిక్వెస్ట్ చేస్తే ఎలానో ఎవరు మనం వీళ్ళకి సహాయం చేసామనుకోండి, ఖచ్చితంగా వెహికల్ ఇస్తారు. ఇప్పుడు నేను ఇది ఎలా చేయగలుగుతా అన్నానంటే, మనకి లెస్టర్ ఉన్నాడు కదా, లెస్టర్ వచ్చేసి మనకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాడనమాట. సముద్రంలో ఏ భాగంలో ఎక్కడున్నా లెస్టర్ యొక్క రాడార్ కి సిగ్నల్స్ అయితే వెళ్తుంటాయి అనమాట. సో ఇప్పుడు మనం ఈజీగా బంకర్ ఎక్కడుందో కనిపెట్టి లోపల ఆఫీసర్స్ అందరినీ కాపాడి తీసుకొని రావచ్చు. ఓకే, ఇదైతే సక్సెస్ఫుల్ అవ్వాలి. మనమైతే లెస్టర్ కి ఫోన్ చేద్దాం. హలో లెస్టర్, దయచేసి ఇప్పుడు నువ్వు నాకు సహాయం చేయాలి. నువ్వు నాకే కాదు, లాస్ సెంటర్స్ ఉన్న ప్రజలందరికీ సహాయం చేస్తున్నట్టే. ఆర్మీ ఆఫీసర్స్ ని కొంతమంది అయితే బంధించారనమాట. ఓకే గైస్, ఫైనలీ మనమైతే లెస్టర్ ఇంటికి అయితే వచ్చేస్తాం. లెస్టర్ ఈ పాటికి ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసి ఉంటాడు. నేనైతే ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో లెస్టర్ ఆల్మోస్ట్ నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు కదా. లెస్టర్ నెంబర్ 1 హ్యాకర్ అనమాట. దీనికి అన్ని ఈజీగా తెలిసిపోతాయి. లెస్టర్, నీకోసమే తొందరగా వచ్చాను. దయచేసి ఇన్ఫర్మేషన్ తెలిసిందని అయితే చెప్పు ప్లీజ్. ఆ మాట కోసం ఎదురు చూస్తున్నాను. అరే ధను, గ్రాండ్ సక్సెస్. నువ్వు ఇంకా దేనికి బాధపడుతున్నావు? నాకు మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. ఒక దగ్గర నుంచి హై రేడియో యాక్టివ్ సిగ్నల్స్ అయితే వస్తున్నాయి అనమాట. అక్కడి నుంచి అయితే మాత్రం చాలా కంప్యూటర్స్ కూడా యాక్టివేట్ అవుతున్నాయని నాకు అర్థం అవుతుంది. దాని అండర్ గ్రౌండ్ లోనే ఒక బేస్మెంట్ ఉన్నట్టుగా ఉంది. ఆ బేస్మెంట్ లోపలే ఖచ్చితంగా వాళ్ళైతే ఉండొచ్చు. లోపల ఎవరున్నారో నాకు కరెక్ట్ గా తెలియదు, కానీ అక్కడి నుంచి హై సిగ్నల్స్ అయితే వస్తున్నాయి. నాకు తెలిసి ఖచ్చితంగా అక్కడే ఉండొచ్చు. నువ్వైతే మాత్రం నీకు రూట్ పంపిస్తాను. ఆ రూట్ ప్రకారంగా ఎగ్జాక్ట్ లొకేషన్ దగ్గరికి వెళ్ళు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బంకర్ ని ఖచ్చితంగా కనబడుతుంది. అది సముద్రం కింద భాగంలో ఉంది. ఓ లెస్టర్, ఇంతకు మించి స్వీట్ వార్త నాకు అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్. సరే లెస్టర్, ఇప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ మొత్తం షేర్ చేయి. నేను తొందరగా అక్కడికి వెళ్ళి మొత్తం చూసుకుంటాను. ఓకేనా? ఓకే, ఇప్పుడు లేట్ చేయకుండా తొందరగా మనం వెళ్ళాలి. లాస్ సెంటర్స్ పౌరుడిగా మనమైతే ఖచ్చితంగా మన లాస్ సెంటర్స్ ఆర్మీకి అయితే సహాయం చేయాలి. సహాయం చేయడం వల్ల మనకైతే వెహికల్ వస్తుంది కాబట్టి
ఇంకా అదృష్టం అనమాట. ఎందుకంటే మన టాస్క్ అయితే కంప్లీట్ అయిన వెంటనే వాల్ డోర్ ఓపెన్ అవుతుంది. షిన్చాన్ గడు చాలా హ్యాపీ అవుతాడు. రోజు ఈ షిన్చాన్ గడిని హ్యాపీ చేయడంతోనే నా టైం మొత్తం సరిపోతుంది. సర్లే ఇంకేం చేస్తాం, తప్పదు కదా పిల్లలంటే. ఓకే, ఇప్పుడైతే మనం ఫైనల్లీ వచ్చేస్తాం అనమాట. ఇక్కడైతే పెద్ద కార్గో షిప్ ఉంటుంది. ఎందుకంటే ఆఫీసర్లు అందరినీ తీసుకొని రావాలంటే పెద్ద షిప్ కావాలి కదా. సో వాళ్ళందరినీ మనం ఇప్పుడు ఎలానో కాపాడబోతున్నాం. నేనైతే ఆర్మీ వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళందరూ వెళ్తారు, అప్పుడు మనం కాపాడలేదు అంటారు, మనకి ఇవ్వాల్సిన వెహికల్ కూడా ఎవరు. అందుకే డైరెక్ట్ గా మనమే వెళ్ళి మొత్తం చూసుకుంటే సరిపోతుంది అనమాట. ప్రాబ్లమే ఉండదు ఇంకా. ఓకే, ఫైనల్లీ మనమైతే వచ్చేసాం అనమాట. ఇక్కడైతే ఒక కార్గో షిప్ అయితే ఉంటుంది. నా ఫ్రెండ్ అయితే అరేంజ్ చేశాడు. సో ఇక్కడే ఉందన్నాడు. ఎస్, ఇక్కడే ఉంది. సో ఇప్పుడైతే డైరెక్ట్ గా మనం ఇది ఎక్కి తొందరగా వెళ్ళొచ్చు. సిగ్నల్స్ కూడా ఇక్కడ నుంచి కొంచెం దగ్గరలోనే వస్తున్నాయి, అంటే కొంచెం దూరంగానే ఉంది, బట్ అండర్ గ్రౌండ్ నుంచి వస్తున్నాయి. నాకైతే మొత్తం లొకేషన్లో అయితే ఉందన్నమాట క్లియర్గా. ఇప్పుడు మనం బయలుదేరడం మాత్రం మిగిలింది. వస్తున్నాను రా, కాచుకోండి రా. రే జోకర్గా, ఇప్పుడు నీకుంటుంది. అందరి ముందు నువ్వు డ్యాన్స్ చేసావు కదా, ఇప్పుడు నీకు డ్యాన్స్ చేస్తాను. నువ్వే ఆర్మీ వాళ్ళ జోలికి వెళ్తారా? అయిపోయావరా నువ్వు నా చేతిలో. వస్తున్నా. ఓకే, మనకైతే లొకేషన్ ఇక్కడి నుంచి వచ్చిందనమాట. సో ఇంకా సిగ్నల్స్ ఇక్కడి నుంచే వస్తున్నాయి మనకైతే. అంటే ఈ కిందనే ఎగ్జాక్ట్ గా ఉందనుకుంటా బంకర్. సో మనమైతే కిందకి నేరుగా వెళ్ళిపోవాలి, అప్పుడు మనకు కనబడుతుందేమో. సరే, తొందరగా మనమైతే లోపలికి వెళ్దాం. చూసుకున్నట్లయితే మొత్తం సముద్రం ఏం కనబడట్లేదు, ఎందుకంటే అడుగు భాగం కూడా చాలా కిందకైతే ఉంటుంది. తొందరగా మనమైతే వెళ్ళాలి. కమాందరు, ఫాస్ట్ 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 ఫాస్ట్. ఊరి నాయన, ఏంట్రా ఇది ఇంత పెద్ద స్టోన్ ఉంది, చూడడానికి చాలా భయంకరంగా ఉంది. అరే అదిగోండి కనబడుతుందా మీకు? అదిగోండి, అదే అనమాట సీక్రెట్ బంకర్. మనం దాని దగ్గరికి వెళ్ళాలి. వస్తున్నా. వచ్చేసా. ఊరి నాయన, ఇక్కడ మొత్తం చీకటి అయిపోయింది. లోపలికి లేట్ చేయకుండా ఎంటర్ అయితే అవుదాం. కమాన్. ఓ మై గాడ్, వచ్చేసాం. ఊరి నాయనో, ఇదేదో చాలా పెద్ద సీక్రెట్ బేస్ లానే ఉంది. ఇక్కడి నుంచే మనకు మొత్తం సిగ్నల్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ నుంచి చాలా ఆపరేషన్స్ జరుగుతున్నాయి అనుకుంటా, మనకు తెలియకుండా. మొత్తం ఆ జోకర్ స్క్వాడ్ వాళ్ళే చేస్తున్నట్టుగా ఉన్నారు. వాళ్ళు చాలా పెద్ద పైరేట్స్. ఇప్పుడు వాళ్ళందరూ నా చేతిలో దెబ్బలు తినబోతున్నారు. దెబ్బలు కాదు, ప్రాణాలు కోల్పోబోతున్నారు. ఎందుకంటే మన ఆర్మీ పైన చేవేస్తారా? ఓకే, ఇక్కడే ఉంటారేమో అనుకుంటున్నా నాకు తెలిసి. ఓ మై గాడ్. ఇక్కడ చాలామంది ఆఫీసర్స్ అయితే ఉన్నారు. వాళ్ళు వెనక్కి గన్ పట్టుకొని అయితే ఈ పైరేట్స్ అందరూ ఉన్నారు. వీళ్ళందరినీ మనమైతే ఇప్పుడు ఏమార్చాలి. కానీ వీళ్ళు మనల్ని చూస్తారేమనిపిస్తుంది. మనకి కనబడిన వాళ్ళందరినీ కాల్చుకుంటూ పోవాలి. సో ఇక్కడైతే ఆఫీసర్ ఉన్నారు. ఆఫీసర్ వెనక్కి ఉన్నాడు. వాడిని ఎగ్జాక్ట్గా గురిపెట్టి కాల్చాలి. అరే యార్, ఇక్కడి నుంచి అడ్డంగా వస్తుందే. మళ్ళీ ఆఫీసర్కి గాయం అయితే మళ్ళీ ప్రాబ్లం. సో జనరల్ అయితే కనబడట్లేదు. మనం నేరుగా పైకి వెళ్తే మాత్రం మన పని అయిపోతుంది. ఆఫీసర్లు కూడా గాయం తింటారు. ఓ చూసారు. మనమైతే పైకి వెళ్ళదు. వీళ్ళు మనల్ని చూసారు. మనమైతే సైడ్కి వెళ్ళి కవర్ తీసుకోవాలి. ఓకే, మనం ఎట్టి పరిస్థితుల్లో పైకి అయితే వెళ్ళద్దు, లేకపోతే మళ్ళీ ఆర్మీ ఆఫీసర్లు వెళ్ళి కాల్ చేస్తారు. వచ్చాడు జోకర్ గడు. రే, అయిపోయారు నా చేతిలో. మనమైతే పొజిషన్ మారుస్తూ ఉండాలి, ఎందుకంటే ఇటు సైడ్ నుంచి వస్తే మళ్ళీ ఇటు సైడ్ నుంచి అందరూ వచ్చేస్తారనమాట. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెంటనే షిఫ్ట్ అవుతూ ఉండాలి. జోకర్ స్క్వాడ్ తోనే పెట్టుకుంటావా? అయిపోయావు నా చేతిలో. ఆగరా, వీళ్ళందరూ కాల్చి పడేయండి. వీడు మన జోలికి వస్తాడా? వీడికి ఎలా తెలిసింది? చస్తావరా? బయటికి రా. ఎక్కడ దాగున్నావు? వస్తున్నా. రారా, తేల్చుకుందాం. ముందుకు రా. వాడైతే చాలా డేంజర్. వాడి దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముందుగా వచ్చేసి వీళ్ళందరినీ కాల్చి పడేయాలి. తర్వాత వాడి దగ్గరికి వెళ్ళచ్చు. వీడు వచ్చాడు. వీడితో అయితే మనం అప్పుడే పెట్టుకోవద్దు, లాస్ట్లో చూసుకోవచ్చు. ముందుగా వీళ్ళందరినీ కాల్ చేయాలి. ఎవడెక్కడి నుంచి కాలుస్తున్నాడు రా? రే, ప్రతి ఒక్కరు దాగుని ఉన్నాడు అనమాట. దాగుని ఒక్కొక్కడు కాలుస్తున్నాడు. ఓకే, ఆల్మోస్ట్ అందరినీ మనం అయితే ఫినిష్ చేసాం. ఇప్పుడు వీడు ఒక్కడైతే ఉన్నాడు. ఒరే, బుల్లెట్లు మిస్ అయ్యాయి, జస్ట్ మిస్. ఇంకా మనం అయిపోతుండే. వెనక నుంచి ఎవడు కాలుస్తున్నాడు. రే, అయిపోయావరా? ముందుకు వచ్చి నిలబడు, వెనక నుంచి కాల్చడం కాదు. వచ్చేసావా? ఇప్పుడు నువ్వు నా చేతుల్లో అయిపోయావు. సో మనమైతే నేరుగా వెళ్ళి డైరెక్ట్గా వీడికి గన్తో నెత్తి మీద కొట్టినట్లయితే దెబ్బకి స్ప్రో తప్పి పడిపోవాలి. ఇదిగో అయితే తీసుకోరా. అయిపోయాడు. సో వీడైతే కాల్చొద్దు. వీడైతే మనం ఆర్మీ ఆఫీసర్స్కి అప్పచెప్పాలి. వీడికి మొత్తం శిక్ష అంటే ఎలా ఉంటుందో తెలియాలి. ఓకే, ఇప్పుడైతే మనం ఆఫీసర్లు అందరి దగ్గరికి వెళ్ళాలి. సో వీళ్ళందరికీ జరిగింది చెప్పాలి. అప్పుడు మనం వచ్చేసి మన వెహికల్ని పొందుతాం అనమాట. మన టాస్క్ అయితే కంప్లీట్ అవుతుంది. వాల్ డోర్ ఓపెన్ అవుతుంది. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరందరూ సేఫ్. నేను మిమ్మల్ని అందరినీ కాపాడడానికి వచ్చాను. జనరల్ గారు, మీరు లేవండి. ప్లీజ్ నన్ను చేయొద్దు, ప్లీజ్ నన్ను వదిలేయండి. అరే సార్, మీరేం కంగారు పడకండి. నేను మిమ్మల్ని కాపాడడానికే వచ్చాను సార్. మొత్తానికి వాళ్ళ స్క్వాడ్ని మొత్తం ఫినిష్ చేశాను. వాళ్ళందరూ అయిపోయారు. ఆ జోకర్ గారు కళ్ళు తిరిగి పడిపోయాడు. అవునా? థ్యాంక్ యూ సో మచ్ బాబు. వాడిని వెంటనే సెంట్రల్ జైల్లో తీసుకెళ్లి ఉతికారేసేయాలి. మేం చూసుకుంటాం. ఎలా? నువ్వు చాలా గ్రేట్. ఎలా కాపాడావు, ఎలా వచ్చావు, ఏం చేసావు మాకు అర్థం కావట్లేదు. కానీ థ్యాంక్ యూ సో మచ్ సార్. అది ఫైనల్లీ అందరం సేఫ్ అయిపోయాం.
ఒక్కసారి మనమైతే మిలిటరీ బేస్మెంట్కి వెళ్ళాలి సార్, ఎందుకంటే నాకు చిన్నది ఉందన్నమాట పని. తొందరగా వెళ్దాం. A few moments later. థ్యాంక్ యూ సో మచ్. అలానే నువ్వు అడిగినట్టుగానే నువ్వు కోరిన వెహికల్ ఇచ్చాను. ఎదుగో సరిపోతుందా? హెలికాప్టర్ అడిగితే హెలికాప్టర్, ప్లేన్ అడిగితే ప్లేన్, ఏది కావాలంటే అది ఇస్తాను. అయ్యో సార్, నాకు ఇది చాలు, ఇంతకు మించి నాకు ఇంకేం అవసరం లేదు సార్, సరిపోతుంది. ఓ మై గాడ్, ఫైనల్లీ మనకైతే ఆర్మీ వెహికల్ అయితే వచ్చేసింది. ధనువన్నా శుభవార్త, మన వాల్ట్ పైన చిన్న క్రాక్ వచ్చింది. ఇది ఇంకా బ్రేక్ అవబోతుంది. కానీ ధనువన్నా ఇక్కడ ఇంకో టాస్క్ అయితే ఉంది. ఏంటంటే ఇది ధనువన్నా, ఇప్పుడు నువ్వు ఒక అవెంజర్ కి హెల్ప్ చేయాలంట. ఏ అవెంజర్ అయినా పర్వాలేదంట. అవెంజర్ కి హెల్ప్ చేసిన తర్వాత ఆ అవెంజర్ వచ్చేసి డోర్ ని అన్లాక్ చేస్తాడంట ధనువన్నా. ఇప్పుడు ఏదో ఒక అవెంజర్ కి హెల్ప్ చేయ ధనువన్నా, లేట్ చేయకుండా తొందరగా వెళ్ళు. ఓరి నాయన, క్రాక్ మాత్రం వచ్చిందా? నేను అనుకున్న వాల్ట్ మొత్తం డోర్ ఓపెన్ అవుతుంది అనుకున్నారా? సరే, ఇప్పుడు అవెంజర్స్ దగ్గరికి వెళ్ళాలా? వాళ్ళకి ఏం సహాయం కావాలరా? వాళ్ళే కదా అందరికీ హెల్ప్ చేస్తారు. వాళ్ళకి సహాయం కావాలంటే నేను నమ్మలేకపోతున్నాను. అందుకే ఇది కొంచెం కష్టమైన టాస్క్లా ఉంది. సరే, ఏదో ఒకటి నేను ట్రై చేస్తానులే. ఉంటారా షిన్చాన్? ఓకే, ఫైనల్లీ మనమైతే వచ్చేసాం అనమాట స్టార్ మ్యాన్షన్ దగ్గరికి. మన వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు. ఎవరో ఒక్కరికైనా చిన్న సహాయం అయినా మనం చేసి సరిపోతుంది. అరే, వీళ్ళేంటి మధ్యలో చిన్న భోగి మంట పెట్టుకొని చుట్టూరు జపం చేస్తున్నారు? హలో గాయ్స్, ఏమైంది? అందరూ సన్యాసంలో కలిసిపోయారేంటి? మంచులో అయిపోయినట్టుగా ఉన్నారు, మంచిగా జపం చేసుకుని కూర్చుంటున్నారు. ఏం జరిగింది? ఐరన్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, ఇంకా సూపర్ మ్యాన్, కెప్టెన్ అమెరికా, హల్క్ మామా, ఒకసారి లేవండి. మీలో ఎవరికైనా సహాయం కావాలంటే నాకు చెప్పండి, నేను మీకు సహాయం చేస్తాను. ప్లీజ్ 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 లేవండి, సహాయం చేస్తాను ప్లీజ్. అరే యార్, ఏంటి ఎవరు పలకట్లేదు? అరే, సహాయం చేస్తాను అబ్బా బాబు, ఎవరన్నా లేవండి, ఎవరికైనా సహాయం కావాలంటే. అరే, శ్రద్ధగా మేము యజ్ఞం చేస్తుంటే పాడు చేయడానికి సిగ్గు లేదా? మాకు ఎటువంటి సహాయం చేయాల్సిన అవసరం లేదు. పోరా ఇక్కడి నుంచి, దయచేసి మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉండు, పో. అరే అది కానీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి రాలేదు. అబ్బా, ఇదేం తలనొప్పిరా బాబు. వీళ్ళందరూ యజ్ఞాలు ఉంటే మనం ఇంకెవరికి సహాయం చేస్తాం? డిస్టర్బ్ కూడా చేయొద్దంటున్నారు. అరే కానీ ఆగండి, అవెంజర్స్లో కొంతమంది ఇక్కడ లేరు. ఈ ప్లేస్ ఖాళీగా ఉందేంటి? అయితే ఫ్లాష్ మామైనా అవ్వాలి, థోర్ మామైనా అవ్వాలి. ఫ్లాష్ వచ్చేసి బయటికి వెళ్ళాడు, అంటే థోర్ ఇక్కడ లేడు. థోర్ ఇక్కడ లేడు, యజ్ఞం కూడా చేయట్లేదంటే ఖచ్చితంగా యజ్ఞం చేయట్లేదంటే ఏదో ఒక ఇంపార్టెంట్ పని అయి ఉంటుంది. అంటే ఏదో ఒక సహాయం కావాలనుకుంటా. ఓకే, థోర్ ఎక్కడున్నాడో థోర్ ఇక్కడే ఉన్నావా? హలో థోర్, ఏం జరిగింది? అరే ఏమైంది? నీలో నువ్వే బాధపడుతున్నావు. ఏం జరిగింది థోర్? నేను వచ్చాను కదా, చెప్పు. నా చేతిలోనే కంట్రోల్ లేకపోతే నువ్వేం చేస్తావు? నా హ్యామర్ వచ్చేసి ఎక్కడో పడిపోయింది. నేను నిన్న యుద్ధం చేశాను, అక్కడ ఎక్కడో పడిపోయింది. హ్యామర్ మళ్ళీ నా చేతికి రాలేదు, అది కూడా పెద్ద హ్యామర్. ఏం జరిగిందో నాకు అర్థం కావట్లేదు. హ్యామర్ ఎక్కడుందో నాకు తెలియట్లేదు. దయచేసి నువ్వు నాకు సహాయం చేస్తావా? ఆ హ్యామర్ ఎక్కడుందో కనిపెట్టి తెస్తావా? అది నార్మల్ హ్యామర్ కాదు, పెద్ద హ్యామర్. పెద్ద హ్యామర్ పడిపోయిందా? ఎక్కడ పడిపోయిందో చెప్పు. నేను నువ్వు ఎక్కడ ఫైటింగ్ ఆడావో చెప్పు, అక్కడ మొత్తం నేను వెతుకుతాను. ఖచ్చితంగా నాకు దొరుకుతుంది. దొరికిన వెంటనే తీసుకొస్తాను. అప్పుడు నాకు చిన్న సహాయం చేయాలి, చేస్తావా? అరే నువ్వు ఏది చెప్తే అది చేస్తాను. ముందుగా నాకైతే హ్యామర్ కావాలి. ఆ హ్యామర్ గనక దుష్ట శక్తుల చేతిలో పడినట్లయితే అప్పుడు చాలా కష్టం అవుతుంది. దయచేసి సహాయం చేయడానికి చూడు, అప్పుడు మన లాస్ సెంటర్స్ కి సహాయం చేసినట్టు అవుతుంది. సరే థోర్ మామా, నువ్వు నా లొకేషన్ అప్డేట్స్ అయితే నాకు పంపించు. నేను ఎక్కడెక్కడ తిరిగావు, నీ టైం లైన్ మొత్తం నాకు పంపించు. నేను చూసుకుంటా కదా. లాస్ సెంటర్స్ లో ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుంటా. మనమైతే లేట్ చేయకుండా తొందరగా వెళ్ళాలి. టైం లైన్ వచ్చి సెండ్ చేశాడు. మనమైతే ప్లేస్లోకి ఎవరు నాయనో. అబ్బా, ఏమైందిరా సడన్? అరే ఏంటిది? అరే ఓరి నాయన, ఇదేనా థోర్ యొక్క హ్యామర్? ఇక్కడే. ఓరే, ఇక్కడ జారేసుకొని ప్రపంచం మొత్తం వెతుకుతున్నాడు చూడండి. మొత్తానికి స్టార్ మ్యాన్షన్లోనే ఉంది. అమ్మయ్య, మనం ఎక్కడికి తిరగాల్సిన అవసరం కూడా లేదు. అరే దీన్ని నేను తీయలేకపోతున్నాను. ఏంటిది ఇంత బరువుగా ఉంది? మన వాళ్ళు రాదనుకుంటా. ఇప్పుడు థోర్నే తొందరగా మనం పిలవాలి. అమ్మ బాబోయ్, అది ఓన్లీ అతను మాత్రమే ముట్టగలడు, అతను మాత్రమే తీయగలడు అనుకుంటా. మన వల్ల అయితే అస్సలు కావట్లేదు. సో ఒకవేళ మన చేతిలోకి వచ్చినట్లయితే మనకి థోర్ పవర్స్ కూడా వస్తాయి, కానీ మన చేతిలోకి రావట్లేదు. చిన్న హ్యామర్ అయితే మనం లిఫ్ట్ చేయొచ్చు. వాము, అది కూడా చాలా స్ట్రెంత్ ఉండాలి లిఫ్ట్ చేయడానికి. సరే, ఇప్పుడు లేట్ చేయకుండా తొందరగా థోర్ మామని అయితే పిలుద్దాం. అప్పుడు చూసుకుంటాడు మొత్తం. హలో థోర్, నీకు ఒక పెద్ద గుడ్ న్యూస్ చెప్పడానికి వస్తున్నాను. ఇక్కడి నుంచి వినబడదు, దగ్గరికి వెళ్ళి చెప్పాలి. థోర్, నువ్వు అనుకున్న హ్యామర్ దొరికిపోయింది, అక్కడే ఉంది. రా రా, తొందరగా బండి ఎక్కువ, నేను తీసుకెళ్తాను. నీకు కూడా ఆటలా అయిపోయింది. ఇంత తొందరగా నీకు ఎలా దొరుకుతుంది? ఇప్పుడే కదా నువ్వు వెళ్ళావు. అరే బండి ఎక్కువయ్యా మగడా అంటే ఇంత తొందరగా వెళ్ళావు, అంత తొందరగా వెళ్ళావు అంటావు. నేను చూపెడతా కదా, నువ్వు కంగారు పడకు. నీ హ్యామర్ సేఫ్గా భద్రంగా ఉంది. తొందరగా వెళ్ళాలి. ఎక్కడా కాదు, ఇదిగో మన స్టార్ మ్యాన్షన్ ఉంది కదా, ముందు గేట్ దగ్గర పడేసుకున్నావు. ఇక్కడే పడేసుకుని మొత్తం వెతికావు, కానీ ఇక్కడ వెతకడం మర్చిపోయావు. ఓకే, నేను చూపిస్తాగు. ఇదిగో
ఇక్కడే ఉంది చూసావా, నీ హ్యామర్కి ఏం కాలేదు. సరే మన ఒప్పందం ప్రకారం మర్చిపోలే కదా మన ఒప్పందం ఏంటో. ఇప్పుడు లేట్ చేయకుండా ఒక చిన్న సహాయం చేయాలి. అదేంటంటే నువ్వు హ్యామర్ని ముందుగా నువ్వు తీసుకున్న తర్వాత షించాన్ గాడి ఇంటి పైన ఒక చిన్న వాల్ట్ ఉంది. ఆ వాల్ట్ని నువ్వు ఓపెన్ చేయాలి. నీ చేతుల్లో మాత్రమే నువ్వు ఓపెన్ చేయగలవు. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా నా హ్యామర్ని కనిపెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్. సరే, అది పెద్ద విషయం ఏం కాదు. నువ్వు చెప్పినట్టుగానే తొందరగా షించాన్ ఇంటికి వెళ్ళి పైన వాల్ట్ అయితే ఓపెన్ చేస్తాను. కంగారు పడతాను. నేను కూడా దానికోసం ఎదురు చూస్తున్నాను. ఆల్మోస్ట్ అదైతే బ్రేక్ అయింది, కొంచెం మాత్రమే ఓపెన్ అవ్వాలి. దాన్ని నువ్వు ఓపెన్ చేసావు అనుకో, వెంటనే నేను ఇంటికి వచ్చి నేను చేయాల్సిన పనులన్నీ చేసుకుంటా. సరే లేట్ చేయకు, తొందరగా బయలుదేరు. తోర్ ఆల్ ద బెస్ట్. అరే నీ సుత్తి మర్చిపోయావు తోర్. ఏంటి, నా సుత్తి మర్చిపోయానా? లేదే, నా దగ్గరే ఉంది. 1 minute ఆగు. ఓకే, చెక్ చేస్తా. అరే ఇదేంటి చిన్న సుద్దు వచ్చింది? అరే యార్, ఇప్పుడు మనం మర్చిపోయాం పెద్ద సుత్తుని. ఓకే, ఫైనల్లీ మన చేతికి వచ్చేసింది. సరే ధను, నువ్వు ఇంటికి వస్తూ ఉండు. నువ్వు ఇంటికి వచ్చే లోపే నేనైతే డోర్ ఓపెన్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతా కూడా. ఓకే, ఇప్పుడు మనమైతే మన సుత్తిని పొందేసాం. ఇది ఇప్పుడు ఎక్కడికి విసిరినా కూడా మళ్ళీ మన చేతికి తిరిగి వస్తుంది. మళ్ళీ ఒకసారి మనం ట్రై చేద్దాం. ఇప్పుడు మన దగ్గర నుంచి దూరం అయితే వెళ్ళదు, చూద్దాం. ఓకే, కింద పడింది. వెంటనే మళ్ళీ మన చేతిలోకి అయితే వచ్చేసింది. కమ్ ఆన్, నో ప్రాబ్లం, లెట్స్ గో. షించాన్ గాడు ఇంటి పైన పై ఫ్లోర్ లో వచ్చేసరికి ఒక వాల్ డోర్ ని ఓపెన్ చేయాలి. ఇప్పుడు మన టాస్క్ వచ్చేసి ఇది. సరే, నేను ఈజీగా తొందరగా ఓపెన్ చేస్తాను. మన గురించి మీకు తెలిసిందే కదా, మన సుత్తితో ఒక దెబ్బ కొడితే ఏదైనా ఓపెన్ అవ్వాల్సిందే. ఓకే, ఇక్కడ డోర్ అయితే వేసింది. డోర్ ని ముందుగా, అరే ఇది తొందరగానే ఓపెన్ అయిపోయింది. ఓకే, మనం లోపలికైతే వెళ్ళాలి. ఇక్కడ నాకు వాల్ డోర్ కనబడట్లేదు, ఇక్కడ కూడా లేదు. ఎక్కడుంది? అరే షించాన్, నువ్వు ఇక్కడే ఉన్నావా? అరే నువ్వు బయటికి పోరా, నువ్వు అర్జెంటుగా బయటకు వెళ్ళిపో. నేను ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయబోతున్నాను. ఇక్కడ నుంచి ఎంత తొందరగా వెళ్తే అంత తొందరగా వెళ్ళు. ఇక్కడ పడుకుంది చాలు గానీ నేను తొందరగా ఓపెన్ చేస్తాను. తోర్ మామా, నేను వెళ్ళిపోయాను. తొందరగా నువ్వు ఓపెన్ చేయి, నేను చూస్తూ ఉంటా. ఇప్పుడే నువ్వు చూస్తావు కదా ఈ తోర్ యొక్క చమత్కారం. ఇప్పుడు చూడండి అసలైన మ్యాజిక్. కమాన్, ఓ మెరుపు దేవుడా, నాకు శక్తి మొత్తం ఇవ్వు. ఇది ఆల్మోస్ట్ క్రాక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తోర్ చేతులతో మొత్తం భస్మం చేయబోతున్నాను. కమాన్, కొంచెం మాత్రమే విరిగింది. దీనికి ఇంకొంచెం పవర్ పెడదాం. మొత్తం పవర్ పెట్టాల్సిన అవసరం లేదు, దీనికి లైట్ గా పవర్ పెడితే సరిపోతుంది. ఇప్పుడు చూడండి తోర్ యొక్క నెక్స్ట్ అల్టిమేట్ దెబ్బ. ఈ దెబ్బకి ఏదైనా సరే ఓపెన్ అయిపోవలసిందే. ఇప్పుడు పిడుగు శక్తి మొత్తం డైరెక్ట్ గా ఈ వాల్ట్ పైకి పంపిస్తా. తీసుకో, అరే తీసుకో. ఓ మై గాడ్, దీనికి సరిపోవట్లేదు. దీనికి అల్టిమేట్ పవర్ చూపించాలి, అప్పుడే ఇది ఓపెన్ అవుతుంది. బై ఫ్రాస్ట్ స్ట్రోక్, లెట్స్ గో. ఇది ఇప్పుడు ఓపెన్ అయిపోయి ఉంటుంది. మనం ఆల్మోస్ట్ పైకి కూడా వచ్చేసాం. ఎంత సింపుల్ వచ్చేసారా? ఇదేంటి చూడకుండా వెళ్ళిపోతున్నాడు? ఓయ్ తోర్! అరే ఓపెన్ చేశాడా ఓపెన్ చేయలేదా? ఇంతకి ఏమైంది? సడన్గా పైకి వచ్చి సడన్గా వెళ్ళిపోతున్నాడు. అబ్బా, ఇది ఓపెన్ అవ్వాలరా నాయన. ఇది ఓపెన్ అవ్వకపోతే మళ్ళీ ప్రాబ్లం. ఇతను వెళ్ళిపోయాడు ఓపెన్ చేయకుండానే. ఓపెన్ చేశాడా లేదా ఒకసారి మనం చెక్ చేయాలి. చూసుకున్నట్లయితే అరే వాల్ డోర్ ఇది. షించాన్, ఏమైందిరా? వాల్ డోర్ కనబడట్లేదు. అరే ఏంటిది? షించాన్ అంటే ఇక్కడ బ్లాక్ గా ఉంది. దనువన్నా, లోపల సీక్రెట్ బేస్ ఉంది. ఆ సీక్రెట్ బేస్ కొంచెం చీకటిగా ఉందనువన్నా, ఏం కనబడట్లేదు. నేను ఒకసారి దూకి చూడాలి, అప్పుడే మనకి తెలుస్తుంది. రే షించాన్, నాకెందుకో ఇది దూకకుండా ఉంటే బెటర్ అనిపిస్తుందిరా. దయచేసి దూకద్దు, లోపల ఇంకేదో ఉంటుందేమో అనిపిస్తుంది. ఎందుకు ఇప్పుడు ఇదంతా? దయచేసి దూకద్దు రే. ఈ దనువన్న మాటలు వింటే మనం ఎప్పుడు అక్కడే ఉంటాం. ఎంత కష్టపడింది ఎందుకు? ఇంతకోసమే కదా. అరే సేమ్ నా ఇల్లులానే ఉంది. ఏంటిది ఇంత పెద్ద అండర్ గ్రౌండా? నా ఇంటి కంటే పెద్ద సైజులో ఉందే. ఎక్కడికి వచ్చేసాను ఏంటో, ఇంత పెద్ద సీక్రెట్ బేస్ నాకుందా? అమ్మ బాబాయ్, మెట్లు కూడా ఉన్నాయి. నాకు తెలిసి పైన సూపర్ కార్స్ ఉన్నాయి అనుకుంటా, గోల్డెన్ కలర్వి. ఇందులోనే డైమండ్ కలర్ సూపర్ కార్స్ ఉంటాయి అనుకుంటా. కిందకి వెళ్తే ముందుగా వచ్చేసి దగ్గరలో ఉన్న రూమ్స్ లో చూడాలి. అరే ఏంటిదే, ఈ రూమ్ కూడా ఖాళీగా ఉంది. ఇది వచ్చేసి లాక్ వేసి ఉంది. లాక్ వేసి ఉన్న డోర్లు కాదు మనకున్ని, లాక్ తీసిన డోర్లు అయితే చెక్ చేయాలి. ఖచ్చితంగా మనకు కావాల్సింది అయితే ఉంటుంది. ఇక్కడ ఒక మనిషి కూడా లేదంటే ఇది ఒక సీక్రెట్ బంకర్. అది కూడా షించాన్ గారి కోసమే తయారు చేయబడింది అనుకుంటా. చాలా బాగుందబ్బా, సూపర్ గా ఉంది. ఇప్పుడు మనం తొందరగా చూడాలి. అరే ఏంటిది? నరువన్నా, ఏమైంది? కరెంట్ పోయింది. వస్తున్నారా? నీ దగ్గరికి వస్తున్నా, నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. నరువన్నా కాపాడు, నరువన్నా కాపాడు, నరువన్నా లోపలికి రా, లోపలి దయ్యం. షించాన్, రే షించాన్, బంకర్ ఏమైందిరా? కనబడట్లేదు.
షించాన్ గడి మాట వినబడుతున్నాయి కానీ షించాన్ కనబడట్లేదు. బంకర్ ఏమైంది? అరే ఏం జరుగుతుందిరా? షించాన్ నువ్వు ఓకేనా? షించాన్ అరే ఏదో తప్పు జరుగుతుంది. షించాన్ అరుస్తున్నాడు. మనం తొందరగా బయటకు వెళ్ళాలి. అరే ఏమైంది? ఇక్కడ అంతా అడ్డంగా ఉంది. అరే యార్ ఏదో తప్పు జరుగుతుంది. ఎందుకురా వెళ్ళావు లోపలికి? అంతా చీకటిగా ఉన్నప్పుడే వెళ్ళొద్దు అన్నాను. ఏదో తప్పు జరుగుతుంది. షించాన్ గడు ఆపదలో ఉన్నట్టుగా ఉన్నాడు. కానీ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? అరే ఇప్పుడు నాకు అర్థమైంది. షించాన్ గడు వచ్చేసి ఈ బంకర్ని ఎలా అయితే సృష్టించాడో వాళ్ళ దగ్గరికే వెళ్ళాలి. ఈ బంకర్ రావడానికి ఎవరినైతే ప్రార్థించాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం తొందరగా వేడుకోవాలి షించాన్ని కాపాడమని. లోపల ఏదో క్రియేచర్ ఉన్నట్టుగా ఉంది. షించాన్ని పట్టుకున్నట్టుగా ఉంది. షించాన్ నీకేం కాదురా, నేను వస్తాను. అరే యార్ ఇప్పుడు మనం ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. సరే ఇంక చేసేదేం లేదు, తొందరగా వెళ్ళాలి. ఇప్పుడు మనం అయితే బంకర్ కూడా చూడలేదు కాబట్టి బంకర్ ఎక్కడుందో కనబడట్లేదు. షించాన్కి హెల్ప్ చేయడానికి ఇంకో మార్గం కూడా లేదు. మంత్రశక్తితోనే జయించాలి. ఇప్పుడు లోపల ఖచ్చితంగా దయ్యం ఉందంటే ఆ దయ్యాన్ని ఓడించడానికి ఖచ్చితంగా మనం అయితే దైవశక్తి కూడా తీసుకొని రావాలి. ఇప్పుడు తొందరగా వెళ్ళి ఆ బంకర్ గురించి అయితే మనం ఆ సముద్ర దేవతతో మాట్లాడాలి. దేవత వస్తున్నాను. షించాన్ నువ్వు దేనికి భయపడకురా, నేను చూసుకుంటా. నన్ను చూస్తావా? నన్ను చూస్తే తట్టుకోలేవురా. నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. ఇప్పుడు నా గుప్పెట్లో ఉండిపోయావు. ఇక్కడే ఉండిపోతావు.